రేపు ఎన్నికల కౌంటింగ్ కు సంబంధించి ఏపీ సీఈఓ ముఖేష్ కుమార్ మీనా కొంతసేపటి క్రితమే సమావేశం నిర్వహించారు. ఇక ఈ సమావేశంలో రేపు ఎన్నికల కౌంటింగ్ అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయని కూడా ఆయన చెప్పారు. ఇక కొన్ని లెక్కింపు కేంద్రాలకు స్వయంగా వెళ్లి ఏర్పాట్లు పరిశీలించామని, రేపు ఉదయం 8 గంటల నుంచి పోస్టల్ బ్యాలెట్, 8:30 నుంచి ఈవీఎం ఓట్ల లెక్కింపు కూడా జరగనుందని ఆయన వెల్లడించారు. ఇక ఈసారి పోస్టల్ బ్యాలెట్లు ఎక్కువగా వచ్చాయని, వీటికి ప్రత్యేక కౌంటర్లు కూడా ఉన్నాయని చెప్పారు. ఇక రాష్ట్రానికి 119 మంది అబ్జర్వర్లను ఈసీ నియమించిందని, ప్రతి కౌంటింగ్ హాల్లో కౌంటింగ్ ఏజెంట్లు కూడా ఉంటారని ఆయన తెలిపారు. ఇక ప్రతి సెంటర్లో మీడియా రూమ్ ఏర్పాటు చేశామని, లెక్కింపు కేంద్ర పరిసరాల్లో 144 సెక్షన్ అమలు చేస్తున్నామని కూడా సీఈఓ ప్రకటించారు. ఇక ఎలాంటి హింసాత్మక ఘటనలు జరగకుండా భద్రతా బలగాలను మోహరిస్తున్నామని కూడా ఆయన తెలిపారు. స్ట్రాంగ్ రూమ్ల వద్ద మాత్రం పటిష్ట భద్రత ఉంటుందని కూడా ఏపీ సీఈఓ ముఖేష్ కుమార్ మీనా వెల్లడించారు. ఇక ఏపీలో మొత్తం 3,33,00,000 మంది ఓటు హక్కు వినియోగించుకున్నారని, 4,61,000 మంది పోస్టల్ బ్యాలెట్ వినియోగించుకున్నారు. ఇక 26,473 మంది ఓటింగ్ ద్వారా ఓటు వేశారు. 26,721 మంది సర్వీస్ ఓటర్లు కూడా ఎలక్ట్రానిక్ విధానంలో ఓటు వినియోగించుకున్నట్లు ఆయన ప్రకటించారు. ఇక పార్లమెంటు నియోజకవర్గాలకు 2,443 ఈవీఎం టేబుళ్లు, 443 పోస్టల్ బ్యాలెట్ టేబుళ్లు ఏర్పాటు చేశామని, ఇక అసెంబ్లీ నియోజకవర్గాలకు 2,446 ఈవీఎం టేబుళ్లు, 550 పోస్టల్ బ్యాలెట్ టేబుల్ కూడా ఏర్పాటు చేసినట్లు సీఈఓ తెలిపారు. ఇక రాష్ట్ర వ్యాప్తంగా 33 ప్రాంతాల్లో 401 కౌంటింగ్ హాల్ ఏర్పాటు చేశామని, అమలాపురం పార్లమెంట్ నియోజకవర్గం లెక్కింపుకు మాత్రం 27 రౌండ్లు పడుతుందని కూడా ఆయన తెలిపారు. ఇక ఫలితాలు వచ్చేందుకు సుమారు 9 గంటల సమయం పడుతుందని, రాజమహేంద్రవరం, నర్సాపురం లోక్సభలో 13 రౌండ్లు ఉన్నట్లు ఆయన తెలిపారు. ఇక ఇక్కడ ఫలితాలు వచ్చేందుకు సుమారు 5 గంటల సమయం పడుతుందని కూడా ఆయన ప్రకటించారు. ఇక భీమిలి, పాణ్యం అసెంబ్లీ నియోజకవర్గాల్లో 26 రౌండ్లు ఉన్నాయని, కొవ్వూరు, నరసాపురంలో 5 గంటల్లో కూడా ఫలితాలు వస్తాయని కూడా ఆయన తెలిపారు. ఇక కౌంటింగ్ ప్రక్రియను మీడియా చిత్రీకరణ చేసుకోవచ్చని కూడా ఆయన తెలిపారు. కౌంటింగ్ కేంద్రాల్లో మొబైల్ ఫోన్లు అనుమతించేది లేదని, మీడియాకు మాత్రం నిర్దేశించిన వరకు ఫోన్లు తీసుకెళ్లవచ్చు అని కూడా ఎంకే మీనా తెలిపారు. కవిత, కెమెరామెన్ సీనుతో దేవా, 1TV న్యూస్. అసెంబ్లీ కాన్స్టిట్యున్సీలో 2387, ఫైనల్ పోలింగ్ స్టేషన్ నంబర్ మనకు 46,389, ఇది ఇంక్లూడింగ్ ఆక్సిలరీ పోలింగ్ స్టేషన్స్. తర్వాత మన రాష్ట్రంలో ఉన్న 4.13 crore ఓటర్స్, this does not include the service voters, except service voters 4.13 crore ఓటర్స్ మనకు ఉన్నారు. దాంట్లో 3.33 crores ఓటర్స్ దే యూటిలైజ్ దేర్ ఫ్రాంచైజ్. పోలింగ్ పర్సంటేజ్ మనకు 80.66 వచ్చింది. దిస్ ఇస్ ఈవీఎం ఓటింగ్ పర్సంటేజ్. 1.2% యాడ్ చేస్తే టోటల్ మనకు 81.8% పోలింగ్ జరిగింది, విచ్ ఈజ్ ఆల్మోస్ట్ 2% మోర్ దెన్ ద లాస్ట్ 2019లో జరిగిన ఓటింగ్ శాతంకి. పోస్టల్ బ్యాలెట్ కూడా మీ అందరికీ తెలుసు, ఈసారి పోస్టల్ బ్యాలెట్ కూడా చాలా పెద్ద ఎత్తున కాస్ట్ చేయడం జరిగింది. ఐ కుడ్ సే ఆల్మోస్ట్ 92-93% వరకు పోస్టల్ బ్యాలెట్స్ మన ఎలక్షన్లో పని చేసిన సిబ్బంది వాళ్ళు కాస్ట్ చేశారు. ఇప్పుడు దాకా వచ్చిన మన దగ్గర ఇన్ఫర్మేషన్ ప్రకారం 26,473 ఇది అబ్సెంటీ ఓటర్స్ కింద, అంటే 85+, తర్వాత పీడబ్ల్యూడీ కేటగిరీ కింద. ఫెసిలిటేషన్ సెంటర్లో మనకు చేసిన ఓటర్స్ 4.61 lakh. దిస్ ఇన్క్లూడ్స్ ఇసెన్షియల్ ఓటర్స్ కూడా, ఇసెన్షియల్ సర్వీసెస్లో ఉన్న ఓటర్స్ కూడా దాంట్లో ఉన్నారు. ఇంతకుముందు సెపరేట్ ఇచ్చాము మనము, కానీ ఇప్పుడు కలిపి 4.61 crore ఇంక్లూడింగ్ ఫెసిలిటేషన్ సెంటర్లో చేసింది, తర్వాత ఇసెన్షియల్ సర్వీసెస్ వాళ్ళు చేసిన ఓటింగ్ 2 కలిపి ఉన్నాయి. మనకు 67,000 సర్వీస్ ఓటర్స్ ఉన్నారు. నిన్నటి వరకు 26,721 వాళ్ళ ఓట్స్ బై పోస్ట్, బికాజ్ ఇవన్నీ బై పోస్ట్ వస్తాయి కాబట్టి బై పోస్ట్ మనకు వచ్చినాయి. ఇంకా రేపు మార్నింగ్ 8 వరకు, 8కు మనకు కౌంటింగ్ స్టార్ట్ అవుతుంది. సో 8 వరకు ఎనీ పోస్టల్ బ్యాలెట్ విచ్ కమ్స్ టు అస్ విల్ బీ కౌంటెడ్ ఇన్ ద కౌంటింగ్ ప్రొసీజర్ టుమారో. దీని కౌంటింగ్కి సంబంధించి ఏర్పాట్లు నేను స్వయంగా కూడా ఆల్మోస్ట్ 10 డిస్ట్రిక్ట్స్లో పర్సనల్గా వెళ్ళి చూడడం జరిగింది. కౌంటింగ్ సెంటర్ అరేంజ్మెంట్, సెక్యూరిటీ అరేంజ్మెంట్స్ రివ్యూ చేశాము. నిన్న మార్నింగ్ చేసిన వీసీ ప్రకారం ఆల్ ద డిస్ట్రిక్ట్స్ నౌ ఆర్ రెడీ ఫర్ కౌంటింగ్ ఇన్ ఆల్ ఆస్పెక్ట్స్. అక్కడ లాజిస్టిక్ ఆస్పెక్ట్లో, సెక్యూరిటీ ఆస్పెక్ట్లో, అరేంజ్మెంట్ ఆస్పెక్ట్లో అన్నిట్లో మేము రెడీగా ఉన్నాము. ఈరోజు మళ్ళీ 4 o'clock ఎలక్షన్ కమిషన్ మళ్ళీ దీనికి సంబంధించి ప్రిపేర్డ్నెస్ సంబంధించి, తర్వాత సెక్యూరిటీ సంబంధించి మళ్ళీ ఇంకొక వీసీ వాళ్ళు పెడుతున్నారు. సో విత్ దట్ యూ కెన్ అండర్స్టాండ్ హౌ సీరియస్ ఎలక్షన్ కమిషన్ ఈస్ రిగార్డింగ్ ద అరేంజ్మెంట్స్ ఫర్ కౌంటింగ్.
రేపు మార్నింగ్ 8 o'clock స్టార్ట్ అయిన తర్వాత జనరల్గా ఫస్ట్ పోస్టల్ బ్యాలెట్ కౌంటింగ్ స్టార్ట్ అవుతుంది. 8 o'clock పోస్టల్ బ్యాలెట్ కౌంటింగ్ స్టార్ట్ అవుతుంది. 8:30 నుంచి ఈవీఎం బ్యాలెట్ కౌంటింగ్ స్టార్ట్ అవుతుంది. కానీ కొన్ని చోట్ల కొన్ని పార్లమెంటరీ అసెంబ్లీ సెగ్మెంట్స్ ఉన్నాయి. అక్కడ ఆ హాల్లో పోస్టల్ బ్యాలెటింగ్ లేదు, వాళ్ళు సెపరేట్ హాల్లో చేయడం జరుగుతుంది. అంటే ప్రతి పార్లమెంట్ కాన్స్టిట్యుయెన్సీ సంబంధించి పోస్టల్ బ్యాలెట్ కౌంటింగ్ విల్ బి డన్ ఇన్ ఏ సెపరేట్ కౌంటింగ్ హాల్. సో కాబట్టి ఇట్లాంటి కౌంటింగ్ హాల్లో వేర్ దెర్ ఈజ్ నో పోస్టల్ బ్యాలెట్ కౌంటింగ్ ఈజ్ గోయింగ్ ఆన్, అక్కడ 8 o'clock నుంచే మనము ఈవీఎం బ్యాలెట్ కౌంటింగ్ స్టార్ట్ అయిపోతుంది. సో హ్యావ్ యూ అండర్స్టూడ్ దిస్ పాయింట్? wherever in the hall, if postal ballot counting is also going on, akkada first postal ballot start avutundi 8, tarvata 8:30 nunchi EVM counting.